హలో టీచర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్లాస్ రూమ్లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ద్వారా క్రిటికల్ థింకింగ్ని ఎలా పెంపొందించాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద సన్ రైజ్? ఒకసారి ఆలోచించండి. ఈస్ట్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సన్లైట్? ఒకసారి ఆలోచించండి. ఒక సింగిల్ వర్డ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము. ఎందుకంటే సన్లైట్ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి, మన క్లాత్స్ డ్రై అవ్వడానికి, మనల్ని హెల్తీగా ఉంచడానికి మరియు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎనర్జీ జనరేట్ చేయడం వంటి మరెన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. అలాగే వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం. సో ఏదైనా క్వశ్చన్ మిమ్మల్ని ఆలోచించి ఎక్స్ప్లెయిన్ చేసేలా చేస్తే అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యూ కుడ్ గో ఆన్ వెకేషన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, వేర్ వుడ్ యూ గో అండ్ వై? దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారి సొంత ఆన్సర్ ఉంటుంది. అవన్నీ కరెక్ట్ ఆన్సర్సే. సో క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్గా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగటానికి ఇవాళ మనం 2 స్ట్రాటజీస్ని చూద్దాం. ముందుగా స్ట్రాటజీ 1, పోజ్, పాజ్, బౌన్స్ అండ్ బౌన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మామూలుగా వరి పండిస్తారు కదా, దాంట్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఆలోచించండి. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ? వరి పండించేదానికి ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఆలోచించండి. ఇప్పుడు నేను అడగతాను, ఎవరు అడగతారో వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలి. ఓకేనా? ఓకే, నువ్వు స్టార్ట్ చేయి. నువ్వుతో చెప్తాను, నిఖిల్ నువ్వు చెప్పు. నువ్వు స్టార్ట్ అంటే ఎరువు వేస్తారు. వెరీ గుడ్. అవునా? పంట పండించేదానికి, వరి పంట బాగా పండించేదాని కోసం ఏం వేస్తారంటే ఎరువు వేస్తారు అని చెప్పారు. అవునా లేదా? కరెక్టేనా? వెరీ గుడ్. సరే, దానికన్నా ముందు పెరిగేదాని కోసం వరి ఎరువు వేస్తారు, బాగానే ఉంది. ఇంకా దాంతో పాటు ఇంకేదైనా డిఫరెంట్ గా ఏదైనా ఉందా? ఇంకో పాయింట్ ఏదైనా చెప్పాలి. ఏదైనా ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? చెప్పు. వెరీ గుడ్. నేను తన చెప్పేది ఏం చెప్తానంటే, ఫస్ట్ ఏం చేస్తానంట, పొలాన్ని దున్నుతారంట. అవునా లేదా? డిఫరెంట్ గానే ఉందా లేదా? తను చెప్పింది, తన చెప్పిన దానికన్నా కింద చెప్పింది డిఫరెంట్ గా చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఏం జరిగింది? టీచర్ ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేశారు. నౌ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద పోజ్. టీచర్ ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ని క్లాస్ మొత్తానికి ఇచ్చారు. తరువాత టీచర్ పాజ్డ్ ఫర్ సమ్ టైమ్, అంటే కొంతసేపు ఆగారు. ఎందుకు? స్టూడెంట్స్ ఆలోచించడానికి. తర్వాత ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేసి ఆ స్టూడెంట్ ని ఆన్సర్ చెప్పమన్నారు. దిస్ ఇస్ కాల్డ్ బౌన్స్. ఆ స్టూడెంట్ ఆన్సర్ చేశాక ఆ ఆన్సర్ ని ఉపయోగించి వేరే క్వశ్చన్ లేదా పాయింట్ ఏదైనా యాడ్ చేయమని చెప్పి ఇంకొక స్టూడెంట్ కి ఈ క్వశ్చన్ ని బౌన్స్ చేశారు. ఈ స్ట్రాటజీని ఏ క్లాస్ రూమ్ లో అయినా వాడవచ్చు. ఇది స్మాల్ లేదా మీడియం లేదా లార్జ్ క్లాస్ రూమ్ లో ఎక్కడైనా చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది. మరి ఈ స్ట్రాటజీని మనం ఎప్పుడు ఉపయోగించవచ్చు? ఈ స్ట్రాటజీని లెసన్ ముందు మరియు మధ్యలో కూడా ఎఫెక్టివ్ గా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం 2వ స్ట్రాటజీని చూద్దాం. దాని పేరు ABC క్వశ్చనింగ్. A అంటే అగ్రీ, B అంటే బిల్డ్, C అంటే ఛాలెంజ్. దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక క్లాస్ రూమ్ వీడియో చూద్దాం. అది వాటర్ వేస్ట్ అవుతుంది. ఓకే, వాటర్ వేస్ట్ అవుతుంది. yes. How does water get wasted? Car wash. Okay. Clean చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేస్తే వేస్ట్. Right, absolutely. ఎలా? బట్
దాంట్లో లిక్విడ్ కలుస్తుంది సార్ కెమికల్స్ దీనికి సర్వ్ అయ్యి అవి వెళ్ళిపోతుంది. Okay, got it. So he's saying water మేము plants కి పెడితే ఆ chemicals అన్ని plants roots నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. ఈ వీడియోలో అగ్రీ, బిల్డ్ అండ్ ఛాలెంజ్ ఎక్కడ జరిగిందో చూద్దాం. ఫస్ట్ టీచర్ క్వశ్చన్ అడిగినప్పుడు స్టూడెంట్స్ అందరూ అగ్రీ చేయడం మనం చూసాం. ఆ తర్వాత ఒకరి సమాధానంపై మరొకరు బిల్డ్ చేయడం చూసాం. చివరిగా స్టూడెంట్స్ వారి ఆన్సర్స్ ని ఛాలెంజ్ చేయడం కూడా చూసాం. ఇలా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ టీచర్గా దాన్ని ఒక పాజిటివ్గా అలాగే కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా టీచర్ చూసుకోవాలి. మరి ఈ స్ట్రాటజీని ఎప్పుడు యూజ్ చేయవచ్చు? లెసన్ పూర్తయిన తర్వాత, అనగా స్టూడెంట్కి లెసన్ యొక్క కాన్సెప్ట్స్ పై క్లారిటీ వచ్చినప్పుడు. రెండోది, క్లాస్ రూమ్లో మాట్లాడడానికి స్టూడెంట్ సౌకర్యవంతంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ద్వారా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో చూద్దాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ డిస్కషన్స్ ద్వారా స్టూడెంట్స్ మరింత సృజనాత్మకంగా మారుతారు. అలాగే వారిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి. సబ్జెక్ట్కి సంబంధించిన లోతైన డీటెయిల్స్ వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. చివరిగా షైగా ఫీల్ అయ్యే స్టూడెంట్స్కి ఓపెన్ స్పేస్ లాగా ముందుకు రావడానికి ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ద్వారా క్లాస్ రూమ్లో క్రిటికల్ థింకింగ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో ఈ 2 స్ట్రాటజీస్ ద్వారా చూసాం. ఈ స్ట్రాటజీస్ని మీరు తప్పకుండా క్లాస్ రూమ్లో ఉపయోగిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.